అవుట్ ఆఫ్ 251 250 అవుట్ ఆఫ్ 543 251 251 మీద మంది మీద క్రిమినల్ కేసులు ఉన్నాయి. కొంతమంది మీద అత్యాచార కేసులు ఉన్నాయి, కిడ్నాప్ కేసులు ఉన్నాయి, హత్య కేసులు ఉన్నాయి. 251. ఆ 251 మంది ఎందులో ఉన్నారు? కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, బీజేపీలో ఉన్నారు, తృణమూల్ కాంగ్రెస్లో కొంచెం ఎక్కువ మంది ఉన్నారు, సమాజ్వాదీ పార్టీలో ఉన్నారు. లేని పార్టీ అంటూ ఏం లేదు, ఏవో కొన్ని ప్రాంతీయ పార్టీలు తప్ప, బీజేడీ లాంటివి. బట్ అన్ని పార్టీల్లో ఉన్నారు. వీళ్ళని ఇమీడియట్గా ఎరాడికేట్ చేయాలి. మరి చేయట్లేదంటే మరి బీజేపీ కూడా అన్ని పార్టీలు లాంటిదే, మనం అలా అనుకోవాలి. ఇక బట్ కంపారిటివ్లీ మిగతా పార్టీలతో పోల్చుకుంటే దేశహితం కోసం పనిచేసే పార్టీగా బీజేపీని మనం గౌరవిస్తాం తప్ప బీజేపీలో కూడా చాలా లోపాలు ఉన్నాయి. ఆర్ఎస్ఎస్ పెద్దలు కూడా సూచిస్తున్నది అదే. అహంకారాన్ని వీడండి, అవినీతి పరుల్ని మీ పార్టీ నుంచి పక్కన పెట్టండి. ఆ కాంగ్రెస్ దేశాన్ని ద్వేషించే కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చేటటువంటి ఎంపీలని లేదా అభ్యర్థుల్ని మీ పార్టీలో కలుపుకోవడం ఆపండి. తమ ప్రాణాలకు తెగించి త్యాగం చేసి పనిచేస్తున్నటువంటి కార్యకర్తలకు వాళ్ళని గుర్తించండి. మీరు ఇస్తున్న గుర్తింపు సరిపోదు. చాలామంది మీ పార్టీలోనే అద్భుతమైనటువంటి ప్రతిభాశాలులు ఉన్నారు. వాళ్ళు కాకుండా వేరే ఎవరికో అవకాశం ఇస్తే అది ఏం బాగుంటుంది అనేది పెద్దల మాట. కాబట్టి ఆ పరిగణలోకి తీసుకుంటే బీజేపీ బాగుపడుతుంది, లేకపోతే బీజేపీ. అందుకనే భారతదేశంలో మంచి మంచి పార్టీలు ఇంకా రావాలి. ఒక పార్టీ మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. అలాగని కాంగ్రెస్ లాంటి పార్టీలు కాదు. అగైన్ కాంగ్రెస్ ఈజ్ ఎ డేంజరస్ పార్టీ. అంటే ఇటలీ భావాలు లేకపోతే ఇతర విదేశీ భావజాలాలు కలిగినటువంటి పార్టీ అది. రాహుల్ గాంధీ ప్లేయింగ్ ఎ డేంజరస్ రోల్ ఇన్ ఇండియన్ పాలిటిక్స్. డేంజరస్ అంటే ఏంటి? ఇండియాని ఖూనీ చేయడానికి.